ఈరోజు మనం ఒక చాలా వినమ్రమైన కాని ఎంతో శక్తివంతమైన పిలుపు గురించి మాట్లాడుకుందాం. ఇది మనందర్నీ ప్రపంచ శాంతి కోసం ఒక్కటి చేసే ఒక హృదయపూర్వకమైన ఆహ్వానం. ఒక్కసారి మన చుట్టూ చూడండి. ప్రపంచం మొత్తం ఒక రకమైన అశాంతితో, భయంతో, అస్థిరతతో కనిపిస్తోంది కదా. ఇది మనందరం అనుభవిస్తున్న ఒక కామన్ ఫీలింగ్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన వంతుగా మనం ఏం చేయగలం, అసలు ఏం చెయ్యాలి అనే ప్రశ్న రావడం చాలా సహజం. ఈ ప్రపంచవ్యాప్త ఆందోళనకు సమాధానంగా ఒక అద్భుతమైన సేవ గురించి చెప్పబడింది. ఇది మనందరం కలిసి ఈ ప్రపంచానికి ఇవ్వగల ఒక గొప్ప కార్యం. ఇంతకీ ఆ ప్రతిపాదనేంటంటారా? అదే ఇది. ప్రతిరోజూ లలితా సహస్రనామం పారాయణం చేయటం. అంటే అమ్మవారి 1000 నామాలను భక్తితో స్మరించుకోవటం. వినడానికిది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న భావన, దానికున్న శక్తి నిజంగా అపారమైనది. చూడండి, ఈ పారాయణమనేది మన వ్యక్తిగత ప్రయోజనాల్ని దాటి మొత్తం మానవాళి సంక్షేమానికి చేసే ఒక సామూహిక ప్రయత్నంగా మారిపోతుంది. ఇది కేవలం మనకోసం మనం చేసుకునేది కాదు, ఇది మొత్తం లోకం కోసం చేసే ఒక పెద్ద యజ్ఞం లాంటిది. సరే, మరి ఈ పారాయణం వ్యక్తిగత స్థాయిని దాటి ప్రపంచ స్థాయికి ఎలా వెళ్తుంది? దాని వెనుకున్న అసలు తత్వమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రార్థన వెనుకున్న పునాది ఈ ఒక్క భావనే, వసుధైవ కుటుంబకం. అంటే ఏంటి? ఈ భూమిమీద ఉన్న అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవాళ్లే అని దృక్పథం. సో ఈ తాత్విక భావనను మనం ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టాలన్నమాట. మనం పారాయణం చేస్తున్నప్పుడు మన ప్రార్థన మన కుటుంబానికో మన వాళ్లకో పరిమితం కాకూడదు. ఈ భూమి మొత్తాన్ని ఒకే కుటుంబంగా ఫీలవుతూ చేయాలి. ఇక ప్రార్థనలో ఉండాల్సిన రెండో ముఖ్యమైన విషయం శరణాగతి. అంటే నేనే చేస్తున్నాను అనే ఆ అహంకారాన్ని వదిలేసి అంతా ఆ దైవశక్తికే సమర్పించే ఒక సంపూర్ణమైన భక్తిభావం. ఈ ఒక్క వాక్యం ఆ శరణాగతి భావం యొక్క సారాన్ని మొత్తం చెప్పేస్తుంది. మన ప్రయత్నానికి మించి ఒక పెద్ద శక్తి ఉందని నమ్మి ఈ ప్రపంచాన్ని రక్షించమని ఆ తల్లిని పూర్తిగా వేడుకోవడం. అయితే అందరం కలిసి చేసే ఈ సామూహిక ప్రార్థన ఎలాంటి ప్రభావాన్ని సృష్టిస్తుంది? ఇది కేవలం మనసుకు సంబంధించిన విషయమే కాదు, ఇది విశ్వవ్యాప్తంగా శక్తి తరంగాలను సృష్టించగలదు అని ఒక నమ్మకం. ఈ పారాయణంలో ఉన్న శక్తిని గమనించండి. ఇందులో మనం చెప్పే ప్రతి నామం ఒక పవర్ సెంటర్లా పనిచేస్తుంది. మనం చేసే ప్రతి పారాయణం ఒక శాంతి తరంగంలా విశ్వమంతా ప్రయాణిస్తుంది. మనలో కలిగే ప్రతి భక్తిభావం ఈ ప్రపంచానికి ఒక కొత్త ఆశాకిరణాన్నిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక అలలా పనిచేస్తుంది. శాంతి మొదట మనలోనే మొదలవుతుంది, ఆ తరువాత ఆ ఆనందం మన కుటుంబానికి వ్యాపిస్తుంది. ఇక ఫైనల్గా ఆ దైవకాంతి మొత్తం ప్రపంచమంతటా ప్రసరిస్తుంది. చివరిగా ఈ పిలుపుని ఎలా ఆచరణలో పెట్టాలనే విషయం మీద దృష్టి పెడదాం. దీనికి పెద్ద పెద్ద ఆచారాలు, కఠినమైన నియమాలు అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక స్వచ్ఛమైన సంకల్పం మాత్రమే. ఆలోచించండి, ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోటానికి మనకు కావలసింది రోజుకు కేవలం కొన్ని నిమిషాలు. ఇది ఎవరైనా ఎక్కడైనా చాలా సులభంగా ఆచరించగల ఒక చిన్న కమిట్మెంట్. అయితే ఆ కొన్ని నిమిషాలకు విపరీతమైన శక్తినిచ్చేది మాత్రం ఈ గొప్ప సంకల్పమే. మనమందరం ఒకే ఉద్దేశ్యంతో, ఒకే సంకల్పంతో చేసినప్పుడు దాని ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ సేవ యొక్క అంతిమ లక్ష్యం, ఆ యూనివర్సల్ ప్రేయరంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. మనం ఈ పారాయణం ద్వారా కోరుకునేది ఇదే: ప్రపంచమంతా శాంతితో ఉండాలి, ప్రతి జీవి సంతోషంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక్క ప్రార్థన, అది ఎంతోమంది సంకల్పంతో కలిస్తే ఎంత పెద్ద మార్పుకు దారితీయగలదో. మనందరి ఆశతో మొదలయ్యే ఈ శాంతి తరంగం ఎంత దూరం ప్రయాణిస్తుందో కదా.